కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ, కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండావా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తన వాళ్ళందరూ అట్టేమీ లేదన్నట్టే ఒప్పుకుంటారుగా. నా భార్య నన్నే తాకాలి, నన్నే ముట్టాలి, నన్నే ఘనపరచాలి, ఆమె ఇతరులను తాకరాదని అనుకుంటారా అనుకోరా? చేతులు ఎత్తరేమి? నేను 2 చేతులు ఎత్తుతున్నా. ఇడిపోయారు, ఏడా ఉన్నారు, ఎటన్నా పోయారా? రైట్. ఏ భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి, అవకాశాలు అవుతాయి, ఆస్కారం ఇస్తాయి. అందుకే ముందే మనం జాగ్రత్త పడాలి. నీ భర్త నిన్ను సందేహించడానికి వీలు లేనంత క్రమముగా నీవు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి. నీ భర్త నీ కోసం కష్టపడి సమస్తం సమకూర్చి నీకు సంపాదించి నిన్ను బ్రతికిస్తున్నాడు కనుక నువ్వు ఫస్ట్ దేవుణ్ణి కనపరచాలి, తర్వాత నిన్ను పోషించి ఆదరించి ప్రేమించి నీ సమస్తాన్ని చూసుకుంటున్న నీ భర్తని కనపరచాలి. ఇది గుణవతి అయినటువంటి స్త్రీకి లక్షణం. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతుంటారు, ఆ ఒక్కడిని మినహాయించి అందరినీ పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ భర్త అయినా భార్య నుంచి ఆశిస్తాడు ఎంతో కొంత ప్రోత్సాహాన్ని. కానీ ఆయన చూడు ఎట్ట చేశాడు, ఏం చూడు ఎట్ట చేశాడు, నీ బతుకు జడ, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అని పాపం దారుణంగా మాట్లాడతారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ మనిషికి నా మీద ప్రేమ లేదు, సదభిప్రాయం లేదు, మరి నా మీద లేదంటే మరి ఎవరి మీద ఉంది అని వెళ్ళిపోతాడు, నిందకి వెళ్ళిపోతాడు. ఇట్లా కొనక్కొచ్చుకోవటం అంటారు నా భాషలో. ఏంటిది? నోటి తొందరతో, చేతుల తొందరతో దరిద్రాన్ని కొనక్కొచ్చుకోవటం అన్నమాట, నిందల్ని. ఈ నిందలతో నింపబడే విషయం కాదండోయ్, ఇవన్నీ నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన నిందలు. పచ్చిగా చెప్పాలంటే ఏ చేష్టలో జిలాకు పూసుకుంటే ఏమైద్ది, వచ్చిద్ది. అట్లాగే ఇవన్నీ మన జిలాకు చేష్టల వల్ల మనం తెచ్చుకున్న నిందలు. ఈ నిందలు ఈ లెక్కలోకి రావు. పురుషుడైనా అంతే, ఒక్కొక్కడు భార్య ముందు భార్యను మెచ్చుకోడు, పక్కామను పొగుడుతుంటాడు. అప్పుడు ఆమె డౌట్ పడిద్ది. అర్థమైందా? డౌట్, ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయింది. కొంతమంది ఊరకనే దొరికిపోతారు. కొంచెం సౌందర్యవంతంగా స్త్రీలు కనపడితే చాలు, ఈ ముఖం తెప్పడం, నోరు తెరిసి చూస్తా నేత్రానందం. చెప్పింది పక్కన మార్కెట్లో కనపడ్డా అంతే, మార్కెట్లో కనపడానుకో చూస్తూ ఉంటాడు. ఏంటి? ఏం లేదు, వాడెవడో కనపడితే, ఎవడు కనపడ్డాడు నాకు తెలుసులే, నీ బతుకు నువ్వు తగలబడతా ముందుకు చావంట. ఏందమ్మా కోపడతావు ఏంది? ఎవడో కనపడితే పలకరించా మరి వాడిని. ఎవరు పోయారో నీ ముందు నాకు తెలుసులే, నీ దరిద్ర బుద్ధి, నీ దరిద్ర బతుకు.
ఇంటికి వచ్చిందా గొడవ, ఇంటికాడు కూడా అన్ని పగలగొట్టింది. కొంతమంది అంతే, నేత్రానందం ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు. చూస్తాం ఇట్టా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా? సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు. సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు. ఇక అంతకుమించి ఏం చేయడు.